రాజకీయ దుర్బుద్ధితో కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలతో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను అపవిత్రం చేసిన క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతికి వెళ్లేందుకు నిర్ణయించడం జరిగింది. కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా ఒక పక్క శాంతి భద్రతల సమస్య, మరోపక్క డిక్లరేషన్కి సంబంధించి కావాలనే రచ్చ చేయడం మంచిది కాదని వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు అన్నారు. తాను 30 సంవత్సరాల నుండి డైరీ ఫీల్డ్లో ఉన్నానని, అసలు నెయ్యిలో ఏదైనా వేరే కొవ్వు పదార్థం కలిపితే విపరీతమైన వాసన వస్తుందని, కావాలంటే బాగా అనుభవం ఉన్న డైరీ ల్యాబ్ టెక్నీషియన్లను కనుక్కోండి అన్నారు. చంద్రబాబు గారికి కూడా డైరీ వ్యవస్థ ఉందని, అలా కల్తీ కలపడం కుదరదని ఆయనకి తెలుసు, కానీ రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని అన్నారు. కళ్ళార్పకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్లో ఒక అపోహని క్రియేట్ చేశారు. అపోహని క్రియేట్ చేసి దాని అంతటినీ కూడా, ఆ బురద అంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మరల్చబోతే అది తిప్పి వచ్చి ఆయన మొహానికే కొట్టుకున్నట్లుగా జరిగింది. సాక్షాత్తు ఆఫీసర్స్ అందరూ కూడా చెప్పారు, ఏ రకమైనటువంటి లడ్డూలో ఏ రకమైనటువంటి స్పీరియస్ సంబంధించినటువంటి పదార్థాలు దాంట్లో కలపలేదు, లేదంటే కొవ్వుకు సంబంధించిందో ఫిష్ ఆయిల్ ఇట్లాంటివన్నీ కూడా కలపలేదని స్పష్టంగా చెప్పారు. దీన్ని మనం డౌన్ అయిపోతున్నాం అనే దాంతో వెంటనే దీన్ని డిక్లరేషన్ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్తానన్నారో అప్పుడు తీసుకున్నారు. నేను అడుగుతానా, ఏ గుడైనా ఏ వ్యక్తి అయినా ఎవరైనా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఆర్టికల్ 19(1)D ప్రకారంగా ఏ మనిషి అయినా కానీ ఎక్కడికైనా కానీ కూడా తిరగటానికి, ఏ రకంగానే ఎక్కడికైనా వెళ్ళటానికి హక్కు ఉన్నది. ఈ హక్కుని హరించేటువంటి పద్ధతి టీడీపీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరిచ్చారు? ఆర్టికల్ 25 ప్రకారంగా మనకి రైట్ ఆఫ్ రిలీజియన్ ఉన్నది. మనం ఏ మతమైనా కూడా తీసుకోవచ్చు, ఏ రకమైనటువంటి పద్ధతులైనా వెళ్ళచ్చు. ఈ రకంగా ఉంటే ఏ టీటీడీ బోర్డు కావచ్చు, లేకపోతే ఇంకో బోర్డు కూడా ఏదైనా కూడా భారత రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే ఉండాలి. అటువంటిప్పుడు ఆర్టికల్ 19(1)D, ఆర్టికల్ 25కి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అందుకే చెప్తున్నాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, కానీ కమోషన్ క్రియేట్ చేసి ఇతరత్ర గందరగోళం చేసేటువంటి పద్ధతి కరెక్ట్ కాదంటున్నాడు. వాళ్ళు ఏమిచ్చారు, మీరు మా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడానికి లేదని పోలీసు వాళ్ళు ఒక లేఖలు ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఆయన వద్దనేటువంటి దాంతోనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో కూడా మా యొక్క నాయకత్వం ప్రకారంగా గుడుల ముందు నిరసన తెలియజేసి ఆ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ప్రసాదించమని కూడా కోరుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే పద్ధతిలో విజ్ఞులైనటువంటి ప్రజానీకం యావత్తుకి కూడా, ముఖ్యంగా ఈ ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా జరిగినటువంటి తప్పిదం ఎవరిది అనేటువంటి విజ్ఞులైనటువంటి వాళ్ళందరూ కూడా గ్రహించమని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మంచి బుద్ధిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కలగజేయాలని, అబద్ధపు అసత్యపు ప్రచారాలకి అడ్డుకట్ట వేయాలని ఆ భగవంతుడిని కూడా కోరుకుంటున్నాం. మరి డైరీ ఇండస్ట్రీ నీకు తెలుసు, డైరీలో 2015లో KMF మరి ఆరోగ్య, అమూలు, పెద్ద సంస్థలు, తిరుమల డైరీ లాంటి సంస్థలన్నీ కూడా 2015 వరకు పూర్తి స్థాయిలో ఆ బిడ్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఎలా ఉంది, దాని బ్యాలెన్స్ షీట్ బట్టి ఆ డైరీ నెయ్యి ఎంత తయారు చేస్తుంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, అవన్నీ దాని బ్యాలెన్స్ షీట్ని బట్టి ఆ టెండర్లో పాల్గొనడానికి అవకాశం కల్పించారు.
అదే చంద్రబాబు నాయుడు ఏం చేశారు? అది కేఎంఎఫ్ కానీ ఆవిన్ కానీ ఇవి కాదు, ట్రేడర్ కూడా వేయొచ్చు అని అన్నాడు. ట్రేడర్ కూడా వేయొచ్చు అన్నాడు. డైరీ కాదు, డైరీ ట్రేడర్ అంటే మధ్య మీడియేటర్. ఇలాంటి వాళ్ళు కూడా వేయొచ్చు అని నువ్వు చేసినటువంటి నీ తప్పుడు విధానాల వల్లే ఈరోజు అలాంటి ఓల్డ్ స్టాక్ వచ్చింది కూడా నీ సమయంలోనే వచ్చి నువ్వే కావాలని వాళ్ళు అన్నారు. అది అంతకుముందు ఎప్పుడు రానిది. నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, ఈ ముఖ్యమంత్రి గారు సమయంలో ఆ ఓల్డ్ స్టాక్ ఎలా వచ్చింది, ఆ రిపోర్ట్లు ఎలా వచ్చినాయి, ఆ వచ్చిన రిపోర్ట్లు ఆ వచ్చిన స్టాకుని రిజెక్ట్ చేశాం. ఇంకా ఆ నెయ్యి వాడను లేదు, లడ్డు తయారు చేయను లేదు ఆ నెయ్యితో. మరి ఎలా వచ్చింది ఇది? కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదా లేదు, అసలు అతను పార్టీ 40% ఓటర్స్ ఆయనకి అనుకూలంగా ఉన్నారు, అది దెబ్బ కొట్టాలా అనే దురుద్దేశంతో నువ్వు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన. అందరూ ఇంతకుముందు లడ్డు ప్రసాదమయ్య అంటే ఇలా పెట్టేవాళ్ళు, చెప్పులు ఇడిచి పెట్టేవాళ్ళు. ఇవాళ లడ్డు ప్రసాదం అంటే తేవద్దనే పరిస్థితి తెచ్చావు. నీ రాజకీయం అంటే ఇంకా ఎన్ని లేవయ్యా? కేవలం లడ్లు మీద, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఇంత దుర్మార్గమైన ఆలోచన చేశారే మీరు. ఇది చాలా, అలా ఎవరు తప్పు చేసినా ఆ దేవుడు అనేవాడు కంపల్సరిగా ఆ చేసి తప్పు చేసినటువంటి వాళ్ళకి 100% శిక్ష తప్పదని మీకు అది ఇప్పటికే మీకు అర్థమైంది. ప్రజల నుంచి ఇది మతాలని, కులాలని, హిందువులందరూ రండి అని అంటారు. ఎందుకయ్యా రెచ్చగొడతారు? హిందువులందరూ ఏం చేస్తారు? హిందువులందరూ ఎందుకు రావాలి? మీరు నువ్వు తెప్పించి నెయ్యి, జూలైలో 100 ట్యాంకర్లు తెప్పించి నెయ్యి హిందువులందరూ రండి అని ఆ ల్యాబ్కి తీసుకుపోతావా? ఎక్కడ తీసుకుపోతారు మీరు? ఇది ఒకసారి ఆలోచించండి. నెయ్యిలో అలా కలపడానికి అవకాశం ఉండదు. అది వచ్చింది జంతువు నుంచే, ఆ పాలు వచ్చినాయి, జంతువు నుంచే ఆ ఫ్యాట్ వచ్చింది, జంతువు నుంచే ఆ నెయ్యి వచ్చింది. అంటే ఆవు జంతువు కాదా? ఆవులో నుంచి వచ్చే పాలు రక్తంతో పాలు తయారవుతాయి. ఆ రక్తంతో తయారైన పాలల్లో నుంచి సాలిడ్స్ వచ్చేవరకు 10 లీటర్స్కి వచ్చేవరకు క్రీమ్ కానీ పౌడర్ కానీ 1 లీటరే, 9 లీటర్లు వాటరే, 1 లీటరే. అందులో కూడా 300 గ్రాములు క్రీమ్ వస్తే 700 గ్రాములు ఫ్యాట్ పౌడర్ వస్తుంది, అంటే సాలిడ్స్ ఉంటాయి. ఇది ఏదేదో చెప్పి అదే నెయ్యిలో గనక మీరు ఎక్కడైనా ఏదైనా వేసి చూడండి, మీరు ఏదైనా చూడండి, 2వ రోజుకి విపరీతమైన స్మెల్ వస్తుంది. నువ్వెన్ని ఆ స్మెల్ రావడానికి మీరు ఎన్ని ఏమైనా మీ పౌర్బలాలు వాడండి, హీట్ తగ్గగానే ఆ వాసన తట్టుకోలేవు. అలాంటి కల్తీ వ్యవహారాలు ఎవ్వరూ చేయలేరు. ఏ డైరీ ఇండస్ట్రీ వాళ్ళు చేయలేడు, ఎవడో చేయలేడు. ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా మరి అది కనిపెట్టాడో మాకు తెలియదు, కానీ అది ఎక్కడ కూడా అలా చేయడానికి అవకాశమే లేదు. డైరీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరీ ఇర్మా నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అది డైరీ ఇండస్ట్రీలో ఎంఎస్ డైరీ టెక్నాలజీ, ల్యాబ్ టెక్నాలజీ, ఈ ఏ ల్యాబ్లో చూడండి, మీరు ఏదైనా చూడండి, 2వ రోజుకి విపరీతమైన స్మెల్ వస్తుంది. నువ్వెన్ని ఆ స్మెల్ రావడానికి మీరు ఎన్ని ఏమైనా మీ పౌర్బలాలు వాడండి, హీట్ తగ్గగానే ఆ వాసన తట్టుకోలేవు. అలాంటి కల్తీ వ్యవహారాలు ఎవ్వరూ చేయలేరు. ఏ డైరీ ఇండస్ట్రీ వాళ్ళు చేయలేడు, ఎవడో చేయలేడు. ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా మరి అది కనిపెట్టాడో మాకు తెలియదు, కానీ అది ఎక్కడ కూడా
అలా చేయడానికి అవకాశమే లేదు. డైరీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరీ ఇర్మా నుంచి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అది డైరీ ఇండస్ట్రీలో ఎంఎస్ డైరీ టెక్నాలజీ, ల్యాబ్ టెక్నాలజీ, ఈ ఏ ల్యాబ్లో ఉన్నా కూడా ఇప్పుడు మా డైరీ ల్యాబ్లో కూడా మేము ఎలా చూసినాక అర్థమైంది, నెయ్యిలో అదర్ పదార్థాలు కలపడానికి అవకాశాలు లేవు. అది ఉంటే అది వేస్ట్. అది మీరు వెనక్కి పంపించారు, మీరే తెమ్మన్నారు, మీరే వెనక్కి పంపించారు. ఇది మీకే అర్థమైంది, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. అర్థమైందని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ, డైరీ ఇండస్ట్రీలో నెయ్యిలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే ఈ పాలసీ పెట్టారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ పాలసీ ఆయన ఎలా చేశారో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు చెయ్యరు. అదంతా అక్కడ ఉన్న స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కూడా ఒక టెండర్ బిడ్లో నెయ్యిని తీసుకోమంటారు కానీ అదర్ మన రాష్ట్ర రాజకీయాల్లో నేను క్రూర్దుని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాల్లో గొప్పగా చెప్పుకునేటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ లడ్డు ప్రసాదం, ఆ ప్రసాదాన్ని ఇవాళ యావత్తు ప్రపంచ దేశాలన్నీ కూడా దాంట్లో కొవ్వు పదార్థాలు కలిసినాయి, అవి జంతువుల కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చంద్రబాబు నాయుడు గారు ఏ రిపోర్టు ఆధారంగా చెప్పాడనే దానికి ఎక్కడా ఆధారం లేదు. ఎక్కడ ఆధారాలు లేని మీ అబద్ధంతో ప్రజల్ని వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ నుంచి వచ్చే ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనే ప్రయత్నం మీరు చేశారు. నిజంగా అండి, చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద వయసులో అంత పెద్ద మనిషి అని చెప్పుకుంటా ఉంటాడు. మరి నువ్వు ఆ మాట మాట్లాడటానికి కేవలం రాజకీయమేగా, మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఆయన క్రిస్టియను అని చెప్పేదానికోసం, ఆయన క్రిస్టియన్ కాబట్టే ఇలా చేశాడు అని చెప్పేదానికి మీరు ప్రయత్నం చేశారు. వాస్తవంగా మీరే చెప్తున్నారు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, మాకు మతాలు లేవు అని చెప్పావు కదా. ఇవాళ మతాలు రాజకీయాలలో ఎందుకు కలిపి ఆ రాజకీయాల్లో ద్వారా లబ్ధి పొందాలని ఎందుకు చూసుకుంటున్నావు? ఆ మతాల గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? నిన్న అర్థమైందిగా, కావాలని జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇవ్వండి అని మాట్లాడారు. దీనికోసమేనా మీరు వెంకటేశ్వర స్వామి లడ్డుని పవిత్రమైనది చెప్పడం? నెయ్యి అనేది ఒకసారి చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు, మాకు తెలియంది కాదు. నేను డైరీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను తిరుమల డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా ఇవాళ యూరప్ కంట్రీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఆ డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా చేశాను. ఇవాళ వల్లభా డైరీ చైర్మన్గా చేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి నాకు అవగాహన ఉంది డైరీ ఇండస్ట్రీలో. మాకు ఇక్కడ కూడా డైరీ ఉంది. నెయ్యిలో అసలు జంతువుల ఫ్యాటు అని మాట్లాడాము. ఎన్డీడీబీ వాళ్ళు ఎక్కడన్నా అందులో జంతువుల ఫ్యాట్ అని చెప్పారా? ఎన్డీడీబీ డైరీ సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో ఎక్కడైనా అది యానిమల్ ఫ్యాట్ కలిసిందని, ఎక్కడైనా జంతువుల ఫ్యాట్ కలిసిందని ఎక్కడన్నా ఉదాహరించారా? తిరుపతి ల్యాబులో ఎక్కడైనా దాన్ని పొందుపరిచారా ఆ రిపోర్ట్లో? మరి ఆ రిపోర్ట్లో పొందుపరిస్తే నువ్వు ఆ రిపోర్ట్ ఎందుకు నువ్వు చూపించలేదు? ఎక్కడా లేకుండా నువ్వు కావాలని ఎప్పుడో జూలైలో 15వ తారీఖున నువ్వు
ఆ ల్యాబ్ రిపోర్ట్ వస్తే అది మీ ప్రభుత్వంలో రిపోర్టే కదండి. అది ప్రజలందరూ తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, జులైలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడు జులై 15వ తారీఖు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది పక్కన పెట్టి ఆ రిపోర్ట్లో ఎలాంటి తప్పు లేదు. అది పూర్తి స్థాయిలో అది అంత స్మెల్ వస్తుంది. ఓల్డ్ స్టాకు, ఆ ఓల్డ్ స్టాక్ని మనం వాడటానికి అవకాశం లేదు అని రిజెక్ట్ చేశారు. ఎక్కడన్నా జంతువుల ఫ్యాటు నెయ్యిలో వేస్తే అది ఎలా ఉంటుందయ్యా? అప్పటికప్పుడే ఒక్క రోజులో అది హీట్ చేయగానే బాగానే ఉంటుంది.